హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజు అయితే ఒక మంచి రోటి పచ్చడితో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. బీరకాయనైతే మనం తింటూ ఉంటాం, కానీ బీరకాయ తొక్కలను అయితే పడేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా వాటితో అయితే ఒక మంచి పచ్చడి రెసిపీ అయితే ఇలా చూపించేస్తాను. దానికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా అయితే ధనియాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయితే శనగపప్పు వేసేసుకొని మినపప్పు 1 టేబుల్ స్పూన్ దాకా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మీ కారానికి తగ్గట్టు అయితే పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా వేగిన తర్వాత ఇక్కడ నేను పూర్తిగా టమాటోలతోటే చేస్తున్నానండి. మీరు కావాలంటే చింతపండు కావాలి అనుకునే వాళ్ళు టమాటా క్వాంటిటీ అనేది కొద్దిగా తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 దాకా అయితే తీసుకున్నాను పెద్దవి టమాటోలు. అవి కట్ చేసి వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాక ఒక చిన్న ఉల్లిపాయనైతే కట్ చేసి వేసుకోవాలి. అది కూడా పూర్తిగా మగ్గాలన్నమాట. ఇలా మూత పెట్టేసి మగ్గించుకున్న తర్వాత ఇలా మన టమాటో అంతా కూడా అన్నీ సాఫ్ట్ అయిపోవాలి. ఉల్లిపాయలు టమాటో వేసాం కదా, అవన్నీ స్మూత్గా కుక్ అయిన తర్వాత ఇలా అయితే బీరకాయ తొక్కల్ని నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసేసుకున్న దాన్ని అయితే ఇంకా మన కడాయిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి వేసేసుకొని అన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా దగ్గరకు వచ్చి మన బీరకాయ తొక్క కలర్ కూడా చేంజ్ అవుతుందన్నమాట. ఇలా అన్నీ మగ్గాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఇలా అయితే మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా దాన్ని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకున్నాక ఫ్రై ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలానే ఎండుమిర్చి కరివేపాకు దంచిన వెల్లుల్లి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా రోటి పచ్చడి, అందులోకి అయితే ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒకసారి మీరు ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి అలా కానీ ఈ రోజు పచ్చడి వేసుకొని తింటే మాత్రం అమృతంలా ఉంటుందండి. ఇంతకీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందు ఉంటాను.